నేనిచ్చిన గిఫ్ట్ నువ్వు చూసి నీకు కూడా నచ్చింది అంటే నాకు కూడా తృప్తిగా ఉంటుంది. వెళ్ళి ఆ గిఫ్ట్ చూసి మీ అక్క అభిప్రాయం అడిగిరావా? ప్లీజ్ ప్రియా. సరే శ్రీవారు, మీరు నా గడ్డం పట్టుకుని మరీ రిక్వెస్ట్ చేశాక నేను అడగకపోతే ఎలా? ఇప్పుడు అడుగుతాను. రాధిక, నువ్వు ఇరుకున పడడానికి నీ మీదకి బాణం వదిలాను. కాస్కో. అక్క, ఏంటి ప్రియా, ఏమైనా కావాలా? మా శ్రీవారు నీకిచ్చిన గిఫ్ట్ చూడాలంట, ఒకసారి చూపించువు. గణేష్ గారు, ప్రియా ఇంతదాకా నేను ఇచ్చిన గిఫ్ట్ని చూడలేదంట. మీరైనా చూసారా లేదా? సారీ జెంటిల్మెన్, పని ఒత్తిడిలో ఆ సంగతి మర్చిపోయాను. నాకెందుకో డౌట్గా ఉంది. ఇంతకీ మీరైనా చూసారా లేదా రాధికా గారు? ఇంకా లేదు. అభిమానంతో ఇచ్చే బహుమానం వెలకట్టలేనిది రాధికా గారు. అది మీకు మీ జంటకి ఇవ్వడానికి చాలా ప్రయాసపడి ప్రత్యేకంగా తీసుకొచ్చాను. ఇంతదాకా మీరు చూడకపోవడం చాలా అన్యాయం రాధికా గారు. ప్రత్యేకించి తీసుకున్నారంటే గ్యారంటీగా చాలా బాగుంటుంది. అందరం కలిసి ఒకేసారి చూసి థ్రిల్ అవుదాం. అక్క, గిఫ్ట్ ఎక్కడుంది? నేను వెళ్ళి తీసుకొస్తాను. నిన్ను అడ్డంగా బుక్ చేశాను రాధిక, ఇంకా నువ్వు తప్పించుకోలేవు. చెప్పక్క, గిఫ్ట్ ఎక్కడ పెట్టావు? నేను వెళ్ళి తీసుకొస్తాను. అక్క అక్క, నీకు అభ్యంతరం లేకపోతే మా శ్రీవారు ఇచ్చిన గిఫ్ట్ నేనే ఓపెన్ చేస్తాను. రాధికా గారు, మీ చెల్లెల ఆశపడుతుంది, ఇవ్వచ్చు కదా. నేనిచ్చిన బహుమానం చూసి మీరు కైలాష్ గారు సర్ప్రైజ్ అవుతారన్న గట్టి నమ్మకం నాకుంది. జెంటిల్మెన్ ఇంతలా చెప్తున్నాడంటే ఎప్పుడెప్పుడు గిఫ్ట్ చూద్దామని నాకు ఎగ్జైటింగ్ గా ఉంది. ఓపెన్ చేయి. థ్యాంక్ యూ బావగారు. అక్క లేవు.
ఈ బొమ్మ ఇక్కడ ఉంటే ఎప్పటికైనా ప్రమాదమే. దీన్ని మార్చేస్తే ఏ గొడవ ఉండదు. థ్యాంక్ యూ సో మచ్. బావగారు ఎదుగండి. థ్యాంక్ యూ. బాగుంది కదా? బాగుంది. ఇప్పుడే కదా బంధం కలిసింది. ముందు ముందు ఇంకా చాలా చాలా గిఫ్ట్లు ఇస్తాను. అవి ఇంకా ఇంకా బాగుంటాయి. సరే సరే, ఇప్పటికి చాలా ఆలస్యమైంది, వెళ్ళి పడుకుందాం. గుడ్ నైట్ జెంటిల్మెన్. గుడ్ నైట్. బాయ్ ప్రియా. గుడ్ నైట్ బావగారు. గుడ్ నైట్ అక్క. గుడ్ నైట్. రాధిక, రాధిక, ఏంటి పరధ్యానంగా ఉన్నావు? అబే ఏం లేదండి. నాతో చెప్పకూడదా? చెప్పడానికి ఏం లేదండి. ఓ, ఆ యాసిడ్ పోసిన వాడి గురించేనా? అదేం కాదండి. ఓకే, చెప్పకపోవడం నీ ఇష్టం. ఈ బొమ్మలు ఎక్కడివండి? ఏమో తెలీదు. మీరు తీసుకురాలేదా? తెలీదు. కోపం వచ్చిందా? అలిగాను. నీ పరధ్యానానికి కారణం నువ్వు చెప్పకపోతే నేను తెలుసుకోలేనా? రాధిక, ఎందుకు నువ్వు అలా ఉన్నావు? అదేనండి, పొరపాటున మొహం మీద యాసిడ్ పడుంటే ఏంటి పరిస్థితి అని ఆలోచిస్తున్నాను. ఇక దాని గురించి వదిలే రాధిక, ఏం కాదు. నువ్వు అని మొహం పెట్టుకునుంటే అస్సలు బాగుండదు. చిరునవ్వే నీ మొహానికి అందం, నీకు ఆభరణం. ఏది నవ్వమ్మా, నవ్వు. అబ్బే, నీ నవ్వులో జీవమే లేదు. నీ నవ్వు చూస్తే నా మనసు పులకించిపోవాలి. నా గుండెల్లో కోటి వీణలు ఒకేసారి మోగిన భావన కలగాలి. నవ్వమ్మా, నవ్వు, ప్లీజ్ నవ్వు. ఇది
నేను నీ నుంచి కోరుకునేది రాధిక, నువ్వెప్పుడూ ఇలాగే నవ్వుతూ ఉండాలి. నీకన్నింటికి నేనున్నాను. నిన్ను సంతోషంగా ఉంచుతాను. ఓకే? మీరు అండగా ఉంటే నేనెప్పుడూ ఇలాగే సంతోషంగా ఉంటాను. నాకే కష్టం వచ్చినా మీరు కాపాడుతారన్న నమ్మకం నాకుంది కైలాష్ గారు. అలా కాలు కాళ్ళ పిల్లిలా అటు ఇటు తిరగకపోతే ఏదైనా ఆలోచించచ్చు కదా. నాకు బాగా అర్థమైంది. మనం ఇక రాధికని బయటికి పంపించలేం. బావుని పెళ్లి చేసుకోవాలన్న నా కలగా మిగిలిపోవాల్సిందే. ఎదుటి వాళ్ల శక్తిని లాక్కునే వరం వాలిదేవుడికున్నట్టు దానికెవ్వరు చెడు చేసినా మంచి జరిగే వరం ఏదో దానికున్నట్టుంది. మనం ఏం చేసినా దానికి అనుకూలంగా మారుతుంది. రాధికను బయటికి పంపాలంటే మన ముందున్న ప్రధాన ఆయుధాలు రెండు. ఒకటి ఫోటోగ్రాఫర్, 2 యాసిడ్ పోసనుడు. ఒకసారి ఫోటోగ్రాఫర్కి ఫోన్ చేసి మళ్ళీ ఏమైనా అన్నవరం ఫోటో సంపాదించాడేమో అడుగు. స్పీకర్ ఆన్ చేయమా. చెప్పండి మల్లీశ్వరి గారు. అదే అన్నవరంలో రాధిక ఫోటో ఏమైనా దొరికిందా? లేదండి, హార్డ్ డిస్క్ తో సహా ఫోటోలు ఎలా పోయాయో ఇప్పటికీ తెలియటం లేదు. కనీసం ఫోటో దొరికితే నేనే మీకు ఫోన్ చేస్తానండి. నాకు తెలిసి ఫోటోగ్రాఫర్ అవకాశం లేనట్టే. ఇక మిగిలింది యాసిడ్ పోసిన వాడు. వాడెక్కడ దొరుకుతాడు? పొద్దున్నే కాలేజీకి వెళ్ళి వాడి గురించి ఆరా తీస్తాను. ఎలాగైనా వాడిని పట్టుకుని రాధిక గురించి కూపీలాగుతాను. గుడ్ మార్నింగ్ మా. గుడ్ మార్నింగ్ నాన్న. కైలాష్, ఈరోజు ఎంవి కన్స్ట్రక్షన్స్ వాళ్ళతో మాట్లాడి డీల్ ఫైనల్ చేసేసే. సరే అమ్మా. అత్తయ్య, కాఫీ. ఏమండి? థ్యాంక్ యూ. ఆహా, నీ చేతి కాఫీ రుచే వేరు రాధిక. అదే చేత్తో నాకు మా శ్రీవారికి కూడా కాఫీ కలిపివ్వక్క. హలో అల్లరిపిల్ల, నువ్విప్పుడు మీ అక్కచాటు చెల్లెలివి కాదు, ఒక ఇంటి కోడలివి. నువ్వే మీ శ్రీవారి కాఫీ పెట్టి ఇవ్వాలి. నువ్వే దగ్గరుండి నీ భర్త కావలసినవన్నీ చెయ్యాలి. రాధికను చూసి నేర్చుకో. అమ్మో, అక్కలాగా చేయాలంటే నా వల్ల కాదత్తయ్య. కాదు అంటే ఎలా ప్రియా? నీ భర్తకి అన్ని చేయాల్సిందే నువ్వేగా. జాపనా, జస్ట్ ఫర్ చేంజ్ నేనే మా శ్రీవారితో నాకు కావలసినవన్నీ చేయించుకుంటాను. చాలేవే, భర్తకి అవసరాలు తీర్చడం భార్యగా నీ డ్యూటీ. అల్లరి పోగొట్టుకోమని చెప్పను గాని భార్యగా, కోడలిగా బాధ్యతతో మాత్రమే మసులుకో. వెళ్ళి అమర్ గారికి కాఫీ పెట్టి తీసుకెళ్ళు. అక్క, రేపటి నుంచి మా వారికి సేవలు చేసుకుంటాను, కానీ ఈ పూటకి నువ్వే కాఫీ పెట్టివచ్చు కదా. వెళ్ళు.
వెళ్తాం. ఎందుకంత సీరియస్? కల్లా కపటం లేని ప్రియా మనస్తత్వానికి తగినట్టే అమర్ లాంటి మంచివాడు తనకి భర్తగా దొరికాడు. ఏయ్, ఏం చేస్తున్నావు? మిమ్మల్ని అనుసరిస్తున్నాను శ్రీవారు. నన్ను అనుసరించడం చాలా కష్టం. ఛాలెంజ్లో గెలవటం ఈ ప్రియకి చాలా ఇష్టం. ఓహో, అవునా? ఖచ్చితంగా. ఆ, హ, అయితే నేను చెప్పినట్టు చేసి గెలువు చూద్దాం. చెప్పండి, గెలిచి చూపిస్తాను. ఓ అవునా? హ, రెండు చేతులు ఇలా చాపి తర్వాత నీ కుడి మోకాల మీద ఎడంకాలు పెట్టి నేను 5 లెక్క పెట్టే వరకు నువ్వు ఇలాగే నించోవాలి. ఇంతేనా? 5 25 లెక్క పెట్టుకోండి. అలా ఓకగా నిలబడి గెలుస్తాను. ఓ 5 చాలే. ఓకే, ఒక నిమిషం శ్రీవారు. రెడీనా? పొజిషన్ 1 2 3 4. అయితనరేంటి శ్రీవారు? నాకు అనాలి అనిపించినప్పుడు అంటాను. ఇది అన్యాయం. హ, నేను ఇంత టైంలోనే 5 లెక్క పెడతానని నీతో చెప్పలేదుగా. పోనీ ఎప్పుడంటారో చెప్పండి. హ, ఏమో 5 నిమిషాలు అవ్వచ్చు, 50 నిమిషాలు అవ్వచ్చు, ఈ రోజంతా కూడా కావచ్చు. నాకు అనాలనిపించినప్పుడు అంటాను. స్త్రీ జాతిపై జరుగుతున్న ఈ అమానుషాన్ని నేను ఖండిస్తున్నాను. ఏయ్, నువ్వు కాలు కింద పెట్టావంటే గేమ్లో నుంచి అవుట్ అయినట్టే లెక్క. కాబట్టి నేను చెప్పేంత వరకు నువ్వు అలాగే ఉండాలి. లేదంటే నువ్వు ఓడిపోయినట్టే లెక్క. ఓకేనా ప్రియ గారు? ఇదేంటి చేతులు పెట్టారు? మొన్న నువ్వు నా కాలు మీద పట్ల అలాగే అన్నమాట.